లెనిన్ గారికి, జోహార్ కామ్రేడ్ లెనిన్ గారికి, జోహార్ కామ్రేడ్ లెనిన్ గారికి, జోహార్ కామ్రేడ్ లెనిన్ గారికి, జోహార్ కామ్రేడ్ లెనిన్ గారికి. తమ సమాజం కోసం కూడా ఉంటారనేది మాకు చాలా సంతోషం. అన్నగారు దగ్గర ఒకప్పుడు చెప్పిన ఇట్లా మీ కాళ్ళు మొక్కలు అందరూ, ఎందుకంటే జనాల కోసం పోరాడే వాళ్ళు. ఆ రోజు లెనిన్ గారు స్టార్ట్ చేసింది వచ్చి ఒక సామాజిక విప్లవం. ఎట్లంటే మార్క్సిజంని ఆయన్ని ఫాలో చేస్తూ ఆ మార్క్సిజంని ప్రపంచమంతా తీసుకొని వచ్చిన వ్యక్తి ఆయన. ఆయన అడుగు జాడల్లో ఈరోజు ఆయన ఫాలో చేస్తూ ఆయన్ని గుండెల్లో పెట్టుకొని ఈరోజు కూడా ముందుకు పోతున్నారు అనేది నిజంగానే ఒక గర్వకారణం. మీరంతా వచ్చి నిజంగానే దేశ ఏం చేసేది ప్రపంచంలో గుర్తెరిగినటువంటి మన భూపేష్ గారు చెప్పారు, ఈ ప్రపంచంలోనే కార్మికుల కోసం, శ్రామికుల కోసం, సమాజం కోసం, అట్టడుగు వర్గాల ప్రజల కోసం అహర్నిశలు కష్టపడినటువంటి ప్రజల కోసమే ప్రపంచమంతా వ్యాప్తి చెంది కార్మికుల కోసం, కార్మికుల శ్రేయస్సు కోసం, వారి యొక్క హక్కుల కోసం పోరాడినటువంటి మహాపురుషుడు లెనిన్ గారు. లెనిన్ గారు చనిపోయి ఈ రోజుకి 100 సంవత్సరాల అతని యొక్క బాడీ అట్లే ఉంది. ఎప్పుడైతే చనిపోయాడో ఆ బాడీ ఈ రోజు కూడా పాదోత్సవం పెట్టి అక్కడ రష్యాలో ఆ బాడీ కూడా అట్లే కంటిన్యూ జరుగుతుంది. వాడు ఎక్కడి నుంచో ఒకప్పట్లో ప్రభుత్వం కూలిపోయినా కూడా ఈయన విగ్రహాలని తొలగించినా కూడా జనాలంతా ఒప్పుకోకుండా నిలబడి ఆయనకు సాధారణంగా స్వాగతం పలికినారంటే చనిపోయిన 55 వయసులోనే చనిపోయాడు. కానీ ఈరోజు చనిపోయే 3 సంవత్సరాల ప్రజలు మన భూపేష్ గారు చెప్పినట్టు ప్రజలు ఇంకా అతని యొక్క ఆశయాల్ని, అతని యొక్క మనం గుర్తుపెట్టుకొని మనం సేవ చేస్తున్నామంటే నిజంగా కూడా గర్వకారణం. ప్రజల యొక్క మంచి కోసం మనం చేస్తున్నాం కాబట్టి ప్రజల యొక్క హక్కుల కోసం, శ్రామికుల కోసం, రక్షకుల కోసం మనం చేస్తున్నాం. దానికి ఈ రోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి భూపేష్ గారు, ఆయన కూడా భూపేష్ గారు. కానీ అక్కడ పోయి బయట వచ్చి ఇందిరాగాంధీ వచ్చి అందరినీ పంపించేసి ఆ చెప్పులు ఎవరు ఈ చెప్పులంటే భూపేష్ గారి చెప్పులు ఎట్లంటే ఆ చెప్పులు చేతిలో పెట్టుకొని ఇందిరాగాంధీ చేతిలో పెట్టుకొని పరిగెత్తింది వెనకాల భూపేష్ 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 అని. అంటే వాళ్ళు ఎంత త్యాగ పురుషులో నేను ఎందుకు చెప్తానంటే అంత నిజాయితీగా నిక్కచ్చిగా పనిచేసిన